అంత్యదినాల్లో శ్రమలు విస్తరింపబడతాయని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజుల్లో భారతదేశంలో ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్లో అనేక మందిరాలను కాల్చడం, అనేక మంది క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టడం, కొట్టడం, ఆ తర్వాత పరుషమైనటువంటి పదజాలంతో క్రైస్తవుల్ని మానసికంగా కృంగచేయటం, వారి యొక్క మనోభావాలను దెబ్బతీయటం అనేటువంటి విషయాలు మనం తరచుగా చూస్తున్నాం. అస్సాంలో మనం చూసాం. ఎవరైనా సరే క్రైస్తవ సంబంధమైనటువంటి వస్త్రధారణ వేసుకుంటే అటువంటి వస్త్రధారణ తీసేయాలి, 15 రోజులు గడువిస్తామని. మణిపూర్లో ఇంక చెప్పుకోనక్కర్లేదు, భయంకరమైన రీతిలో క్రైస్తవుల మీద దాడి చేశారు. క్రైస్తవ స్త్రీలను నగ్నంగా రోడ్ల మీద నడిపించారు. క్రైస్తవ పాస్టర్లని చంపినటువంటి విధానాలు మనం చూస్తున్నాం. క్రైస్తవ వృద్ధులను కూడా భయంకరమైన రీతిలో వారిని చంపి సుమారుగా 50-60 వేల మంది ప్రజలను ఆ ప్రాంతాన్ని తరిమేసినటువంటి సంఘటనలు భారతదేశంలో చూస్తున్నాం. ఏదో నార్త్ ఇండియాలో జరుగుతున్నాయని అనుకున్నాం, కానీ నేడు సౌత్ ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర తెలంగాణలో కూడా జరగటం అనేది చాలా ఆశ్చర్యాన్ని రేకెత్తేస్తూ ఉంది. ఎందుకు మత ఛాందసవాదులు, ఎందుకు మత మౌఢ్యులు ఇలా రెచ్చిపోతున్నారు? ఆలోచన చేయండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటుంటే ఎందుకు వారికి ఈర్ష్య కలుగుతూ ఉంది? యేసుక్రీస్తు ప్రభు సత్యదేవుడు అని ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా మన కులాన్ని, మతాన్ని మార్చుకోనక్కర్లేదండి. మన మనసును మార్చుకుంటున్నాం, మనము సత్యంలోకి వస్తున్నాం. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సత్యదేవుడు, నిత్యరాజ్యాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు, శాంతిని ఇచ్చేటువంటి వాడండి. ప్రభుని నమ్ముకుంటే ప్రతి ఒక్కరిలో కూడా కఠినమైన హృదయాలు, వారి యొక్క హృదయాలు మెత్తనం అవుతూ ఉన్నాయి. వారిలో శాంతి, వారిలో ప్రేమ, వారిలో సమాధానం కలుగుతూ ఉంది. నిజంగా శత్రువును కూడా ప్రేమించమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరైనా నీ చెంప మీద కొడితే వారికి మరొక చెంప తిప్పి నీ ప్రేమను తనపై కనుపరచు. ఈ ప్రపంచాన్ని ఆయుధం ద్వారా మనం జయించలేం, ఈ ప్రపంచాన్ని కత్తులు గదల ద్వారా మనం జయించలేం, కానీ ప్రేమ అనేటువంటి ఆయుధం ద్వారానే, అహింస అనేటువంటి ఆయుధం ద్వారానే జయించొచ్చని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ వచ్చారు. రీసెంట్గా కొత్తగూడెం అనే ప్రాంతంలో కొంతమంది మత ఛాందస్వాదులు ఒక మందిరాన్ని తగలబెట్టారండి. ఏం అన్యాయం చేశారు క్రైస్తవులు? నిజంగా వారు శాంతి కాముకులు, దేవుని సువార్తను ప్రకటిస్తారు. అయ్యా, త్రాగుడు మానండి అయ్యా, వ్యభిచారాన్ని మానండి అయ్యా, మీ కుటుంబాన్ని మీరు కట్టుకోనండి అయ్యా, యేసు ప్రభుని నమ్ముకుంటే మీ జీవితాన్ని మారుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైనటువంటి వాడు, ఆయన పరిశుద్ధి కలిగినటువంటి వాడు, పరిశుద్ధంగా ఉండమని కోరుతున్నాడు ఆయన. సిన్స్ ఐఎమ్ హోలీ, ఐ వాంట్ యు టు బి హోలీ అని యేసు ప్రభు మాట్లాడాడు. ప్రజల నుంచి కోరితే పరిశుద్ధమైనటువంటి జీవితం. అలా జీవించడం ద్వారా మనకే కదా ప్రయోజనం. ఒక వ్యక్తి రోజు త్రాగుడు త్రాగితే సుమారు 200 రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకి ఎంత అవుతుంది? 6,000 రూపాయలు త్రాగుడు ఖర్చు పెడతాడు. వ్యభిచారం చేస్తున్న వ్యక్తి అయితే ఆ వ్యభిచారానికి చాలా డబ్బులు ఖర్చు పెడతాడు. ఆ తర్వాత సిగరెట్లు కాల్చేటువంటి వ్యక్తి, కైనీళ్లు తినేటువంటి వ్యక్తి నెలకి కొన్ని వేల రూపాయలు వాటి కోసం ఖర్చు పెడుతున్నాడు. ప్రభువుని నమ్ముకోండి అయ్యా, వాటి మీద మీకు విడుదలనిస్తాడు. ప్రభువుని నమ్ముకోండి అయ్యా, మీకు విడుదలనిచ్చి మిమ్మల్ని సన్మార్గులు నడిపిస్తాడు, దేవునికి అంత గొప్ప శక్తి ఉంది అని చెప్తాం అనేటువంటిది మత ప్రచారమా? ఆలోచన చేయండి. ఎందుకు క్రైస్తవ సంఘాల మీద, క్రైస్తవ బోధకుల మీద, క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? సత్యాన్ని అర్థం చేసుకోండి ప్రియమిత్రులారా. మీరంటే మాకు ద్వేషం కాదు, మేము ప్రేమిస్తున్నాం. అందులో బట్టి మీ దగ్గరికి వచ్చి సత్యాన్ని చెప్తున్నా, మీ దగ్గరికి వచ్చి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నా. మీరు కూడా క్రీస్తు ప్రేమను అంగీకరిస్తే మీ జీవితాలు బాగుంటాయి. మీరు సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ప్రేమ, సంతోషము, సమాధానంతో మీరు జీవించగలుగుతారని చెప్పడం తప్పంటారా? ఆలోచన చేయండి. కొత్తగూడెం అనేటువంటి ప్రాంతంలో భయంకరమైన రీతిలో ఒక చర్చిని తగులుబెట్టారండి. అంత మాత్రమే కదా, 2 రోజుల క్రితం మన అమలాపురం జిల్లా, అంబేద్కర్ జిల్లాలో ఒక ప్రాంతంలో చర్చిని తగలబెట్టారు. ఉదయం వచ్చి చూసేటప్పటికి చర్చ్ అంతా కూడా బూడిదైపోయి ఉంది. క్రైస్తవులు ప్రభువుని ఆరాధన చేస్తుంటారు. వారందరూ ఒక చోట చేరి దేవుని ప్రేమను ప్రకటిస్తూ, దేవుని ప్రేమను కలిగి ఒక కుటుంబం వలె జీవిస్తున్నప్పుడు అటువంటి మందిరాలను కాల్చడం ఎంత అమానుషమైనటువంటి చర్య. ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఆర్టికల్ 25లో ఏం రాయబడింది? ఒక మనిషి ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఆ మతాన్ని ప్రకటించుకోవచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉన్నదండి. ఇదేదో మతపరమైనటువంటి దేశం కాదు, ఇది లౌకిక రాజ్యం. ఇట్స్ ఎ సెక్యులర్ నేషన్. సో ప్రతి మతానికి కూడా, ఎన్ని మతాలన్నా రావచ్చు భారతదేశంలో, అన్ని మతాలను ఆహ్వానిస్తుంది ఈ యొక్క భారతదేశం. ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, ప్రార్థన చేద్దాం. శ్రమలు అధికమవుతున్నప్పుడు సంఘం విస్తరింప చేయబడుతుంది. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆది శతాబ్దంలో, ఆది క్రైస్తవులు ఉన్నటువంటి టైంలో ఆ రోమన్ ప్రభువులు, డయోక్లేషియన్ కావచ్చు, డొమిషియన్ కావచ్చు, ఇలాంటివి నీరో కావచ్చు, వీళ్ళందరూ కూడా బహుగా హింసించారండి. నిజంగా దేవాదేవుడు ఆ ప్రాంతం నుంచి గొప్ప ఉజ్జీవాన్ని ప్రపంచానికి ఆయన రగిలించాడు. కాబట్టి ఇలాంటి జరుగుతున్నప్పుడు అందరూ సత్యాన్ని గమనిస్తారు. హైందూ సహోదరులు కూడా చాలా మంచి హృదయం కలిగినటువంటి వారు కూడా సత్యాన్ని గ్రహిస్తారండి. ఎందుకంటే క్రైస్తవులు శాంతి కాముకులు. ఎక్కడైనా సరే క్రైస్తవులు ఒక వ్యక్తికి హాని చేసినట్లు ఉందా?
వారి పనేదో వారు చేసుకుంటూ వెళ్తారు, వారు సువార్త ప్రకటిస్తారు. అది విని నమ్మటం అనేటువంటిది నీ ఇష్టం, అంతేగాని సువార్త ప్రకటించబడుతుంది. ఒకవేళ నమ్మితే నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకుని, నమ్మకపోతే అది నీ ఇష్టం. ఇది బలవంతం ఏమీ లేదండి, ఆలోచన చేద్దాం. కాబట్టి ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా అలర్ట్ అవుదాం, మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థన శక్తివంతమైనది. అటువంటి మూకలు శాంతిపరచబడి నిమిత్తము, వారిలో మార్పు కలిగిన నిమిత్తం, వారికి మారు మనసు వచ్చే నిమిత్తము ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా వారి మనసును మారుస్తాడు. భారతదేశంలో శాంతి, సమాధానం, సౌభ్రాతృత్వము ఇవి నెలకొల్పబడాలని ప్రార్థన చేద్దాం. మత ఘర్షణలు ఎక్కువ అవుతున్నటువంటి ఈ రోజుల్లో అందరం కూడా, నేను ఒక మాట చెప్తున్నాను, పిలుపుస్తున్నాను. ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా ప్రతిరోజు ఒక అరగంట సేపు అయినా సరే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తము, క్రైస్తవ సంఘాలపై జరుగుతున్న దాడులు, దేవుని సేవకులైన మా మీద జరుగుతున్న దాడుల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. దేశం కోసం ప్రార్థన చేద్దాం, రాష్ట్రాల కోసం ప్రార్థన చేద్దాం, ఈ మత మౌఢ్యుల కోసం ప్రార్థన చేద్దాం, మత ఛాందస్వాదుల కోసం ప్రార్థన చేద్దాం. కాబట్టి తద్వారా దేవుడు వారి హృదయాన్ని మారుస్తారు. కలవరపడనివ్వద్దు, మీ హృదయాలు కలవరపడనివ్వద్దు. దేవుడు మనతో ఉన్నాడు. నిజంగా సంఘం ఎప్పుడు విస్తరింప చేయబడుతుందంటే శ్రమల్లోనే సంఘం విస్తరింప చేయబడుతుంది. కాబట్టి అందరూ ధైర్యం తెచ్చుకుందాం. ఈ రెండు విషయాల్లో న్యాయం కోసం పోరాడదాం, గవర్నమెంట్ వారికి వినతి పత్రాలు సమర్పిద్దాం. ఇటువంటి ఎప్పుడూ పునరావృతం కాకుండా మనందరూ నడుం కట్టుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు మన భారతదేశంను దీవించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.